హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మన స్టడీ సర్కిల్. ఈరోజు మన టాపిక్ పోటీ పరీక్షలు ఎక్కువగా అడిగే ఇంపార్టెంట్ డేస్. ఈరోజు మనం కవర్ చేయబోయేది జనవరి మంత్ యొక్క ఇంపార్టెంట్ డేస్ని మనం ఈరోజు కవర్ చేయబోతున్నాం. అండ్ జనవరి 4th ప్రపంచ బ్రెయిల్ దినోత్సవం. లూయిస్ బ్రెయిల్ గారి జయంతిని ప్రపంచ బ్రెయిల్ దినోత్సవంగా మనం జరుపుకుంటాం. కేవలం స్పర్శ ద్వారానే అక్షర జ్ఞానాన్ని, ప్రపంచ జ్ఞానాన్ని తెలుసుకునే మార్గం. దీన్ని చుక్కల లిపి అని కూడా పిలుస్తారు. అండ్ జనవరి 5th జాతీయ పక్షుల దినోత్సవంగా మనం జరుపుకుంటాం. పక్షుల సంరక్షణ గురించి, అంతరించిపోయే పక్షుల జాతుల గురించి అండ్ పక్షుల వల్ల మన పర్యావరణానికి కలిగే ఉపయోగాల గురించి ప్రజల్లో అవగాహన కల్పించడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. అండ్ జనవరి 9th ఎన్ఆర్ఐ డేగా మనం జరుపుకుంటాం. భారతదేశ అభివృద్ధికి విదేశీ భారతీయ వర్గాల సహకారానికి గుర్తుగా జరుపుకుంటాం. జనవరి 9, 1915 దక్షిణాఫ్రికా నుండి మహాత్మా గాంధీ గారు ముంబైకి తిరిగి వచ్చిన సందర్భంగా మనం ఈ రోజు జరుపుకుంటాం. జనవరి 10 ప్రపంచ హిందీ దినోత్సవంగా జరుపుకుంటాం. హిందీని అంతర్జాతీయ భాషగా ప్రోత్సహించడానికి, భాష పట్ల అవగాహన కల్పించడానికి ఈ రోజున ప్రపంచ దేశాల్లోని భారతీయ అన్ని ఎంబాసీల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తాం. ఇండియాలో సెప్టెంబర్ 14th జరుపుకుంటాం. 11th జనవరి లాల్ బహదూర్ శాస్త్రి గారి వర్ధంతి. ఈయన భారతదేశ 2వ ప్రధానిగా పనిచేశారు. భారత స్వతంత్ర ఉద్యమాల్లో ముఖ్య పాత్ర వహించారు. భారతదేశం మొదటి రైల్వే మంత్రిగా కూడా ఈయన పనిచేశారు. జై జవాన్ జై కిసాన్ ఇతని నినాదం. విదేశాల్లో మరణించిన మొదటి PM. జనవరి 12 నేషనల్ యూత్ డే. భారతదేశ కీర్తిని ప్రపంచ దేశాలకు చాటి చెప్పిన స్వామి వివేకానంద గారి పుట్టినరోజున జాతీయ యువజన దినోత్సవంగా మనం జరుపుకుంటాం. అమెరికాలో సైతం ఇతని ఉపన్యాసానికి ఎంతోమంది మంత్రముగ్ధులైన వారు ఉన్నారు. జనవరి 15 ఇండియన్ ఆర్మీ డేగా జరుపుకుంటాం. భారత సైన్యం యొక్క సాహస ధైర్యాలను గుర్తు చేసుకుంటూ, వారి త్యాగాలను స్మరించుకుంటూ 1949లో ఇండియా యొక్క చివరి బ్రిటిష్ కమాండర్ నుండి లెఫ్టినెంట్ జనరల్ KM కరియప్ప గారు ఇదే రోజున కమాండర్గా బాధ్యతలు స్వీకరించారు. అప్పటి నుండి ఇండియన్ ఆర్మీ డేని జరుపుకుంటాం. జనవరి 23న నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి జయంతి. ఈయన భారతదేశ స్వతంత్ర సమరయోధుడు. సాయుధ పోరాటమే ఆంగ్లేయులను తరిమి కొట్టడానికి ఆయుధమని నమ్మి పాటించిన వ్యక్తి. జనవరి 24న జాతీయ బాలికల దినోత్సవం జరుపుకుంటాం. సమాజంలో ఆడపిల్లల సంరక్షణ, హక్కులు, ఆరోగ్యం, విద్య, సామాజిక ఎదుగుదల మొదలైన అంశాలపై ప్రజల్లో అవగాహన కల్పించడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. జనవరి 25న జాతీయ పర్యాటక దినోత్సవంగా జరుపుకుంటాం. పర్యాటక ప్రాముఖ్యత గురించి ప్రజల్లో అవగాహన కల్పించేందుకు మరియు దేశ ఆర్థిక వ్యవస్థకు పర్యాటక రంగం ఎంత కీలకమో ప్రజలకి తెలియజేయడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశంగా దీన్ని మనం జరుపుకోవడం జరుగుతుంది. మరి జనవరి 25న నేషనల్ వాటర్స్ డేగా జరుపుకుంటాం. ఓటు వేయడం అనేది మన పౌరుల బాధ్యత. దేశంలోని ఓటర్లను ఎన్నికల ప్రక్రియలో పాల్గొనే విధంగా ప్రోత్సహించడమే దీని ముఖ్య ఉద్దేశం. అండ్ బుల్లెట్ కంటే బ్యాలెటే బలంగా ఉంటుందని ఒక నానుడి. జనవరి 28న లాలా లజపతి రాయ్ గారి జయంతిని జరుపుకుంటాం. ఈయన భారతీయ విప్లవకారుడు, రాజకీయ నాయకుడు, రచయిత కూడా. ఈయన్ని పంజాబ్ కేసరి అని కూడా పిలుస్తాం. లాల్ బాల్ పాల్ అనే త్రయంలో సభ్యుల్లో ఈయన ఒకరు. జనవరి 28న KM కరియప్ప గారి జయంతి కూడా జరుపుకుంటాం. ఈయన భారత సైనిక అధికారి. ఈయన 1947లో ఇండో పాక్ యుద్ధంలో వెస్టర్న్ ఫ్రంట్లో భారతీయ దళాలకు నాయకత్వం వహించారు. 1949లో భారత సైన్యం యొక్క కమాండర్ ఇన్ చీఫ్గా నియమించబడ్డారు. ఇండియాలో ఫీల్డ్ మార్షల్ ర్యాంక్ కలిగిన ఇద్దరు వ్యక్తులు ఈయన ఒకరు. మరియు మొదటి ఇండియన్ ఫీల్డ్ మార్షల్ కూడా ఈయనే. Thank you so much. Thank you for watching. Please subscribe, share and comment and like.